మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది కేఎల్ఎన్. 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన పోటీ చేసినటువంటి 21 సీట్లు ఖచ్చితంగా 100% స్ట్రైక్ రేట్ని చేస్తూ కూడా 21 సీట్లను కూడా జనసేన కైవసం చేసుకుంది. ఆ ప్రస్తుతం నేతలకు సంబంధించిన జనసేన కార్యాలయంలో వారందరూ కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి. మనతో పాటు జనసేన నుంచి గెలుపొందినటువంటి తాడేపల్లి నుంచి గెలుపొందినటువంటి బొలిశెట్టి శ్రీనివాసన్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, భారీ మెజారిటీతో గెలిచారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది ప్రజా విజయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, లంచగొండితనం, భూ కబ్జాలు, పోలీసులతో రౌడీజం, ఈ ముఖ్యమంత్రి సంపాదనే జయంగా ఉన్నాడనే విషయాన్ని ప్రజలు గమనించారు, దీన్ని తిరస్కరించారు. ప్రతిపక్షాల్లో గడిచిన 5 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ పోరాటం చేయడం, ఆ పోరాట ఫలితం మన కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మద్దతు ఇవ్వాలని ప్రజల్లో వచ్చిన మార్పుకి మరి ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్ణ నమస్కారం తెలియజేస్తాం. 21 సీట్లు కూడా కైవసం చేసుకున్నారు, అది మీరు ఊహించారా ముందు? అసలు ఊహించారంటే కళ్యాణ్ గారు మొదటి నుంచి అంటా ఉన్నారు 21 కొట్టాలని చెప్పారు. అంటే ఎవరు నెగ్గుతారంటే మేము చెప్పలేం కాబట్టి అందరూ నెగ్గుతారనే మేము చెప్పాము. నేను కూడా నెగ్గొచ్చు, మన చేతిలో లేదు కదా. ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది ఇవాళ అర్థమైంది కాబట్టి నేను ఊహించుకున్నది 21 అనుకోలేదు. సో ప్రజల తీర్పు మాత్రం పాజిటివ్గా ఉంది. అంటే వచ్చే ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర ఎట్లా ఉండబోతుంది? మా నాయకుడు చెప్పారు, ఇప్పుడు ఇంతకుముందు మీరు విన్నారు లేదు, నిన్న కూడా చెప్పారు ఆయన, ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా ప్రభుత్వాన్ని నడపాలి, నిజాయితీ అయిన పరిపాలన అందించాలి, ప్రభుత్వ అభివృద్ధి చేయం, ప్రజల అభివృద్ధి కోసమే మనం పనిచేయాలనే ఆలోచనతో జనసేన పార్టీ ముందుకు పోతుంది, అందులో అనుమానం లేదు. ఎమ్మెల్యే ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ గారు భారీ మెజారిటీతో అక్కడ ఎలమంచి నుంచి కూడా గెలిచారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అలాగే బాధ్యతగా ఉంది. 2019లో ఆ రోజు ఇచ్చిన తీర్పుకి కూడా మేము గౌరవించాం. అదే గౌరవం ఈరోజు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవిస్తున్నాం. ఇక్కడ ఈరోజు మాకేసిన ప్రతి ఒక్క ఓటు కూడా మా బాధ్యతను గుర్తు చేస్తూ మా బాధ్యతను పెంచిందనే మేము అందరం కూడా భావిస్తున్నాం. మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో సైతం డెఫినెట్గా ఒక బాధ్యతాయుతమైన ఒక రాజకీయాన్ని చూస్తారు. నిజమైన ప్రతినిధులు అనే వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో చూస్తారు. ప్రజలు డెఫినెట్గా నమ్మారు కాబట్టి మా అందరికీ కూడా భారీ మెజారిటీలు ఇవ్వటం జరిగింది. విజయం కన్నా బాధ్యత అనేది ఎక్కువ తీసుకునే పరిస్థితి మేమంతా ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనని చెప్పారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి ఇంకో 20 మంది అసెంబ్లీలో అడ్డుపెట్టబోతామని ఎట్లా అనిపిస్తుంది? అసెంబ్లీ గేట్లు అవన్నీ ఆ లాంగ్వేజ్ అంతా అయిపోయింది. ఆయన ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఎంతైతే ఆలోచన ప్రతిరోజు ఎంతైతే మదనపడ్డారో ఈ 5 సంవత్సరాలు, అందులోంచి వచ్చిన నిర్ణయాలు ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా అయిపోయినాయి. భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు దిక్సూచిగా అయిపోయినాయి. అదే అంటారు, మన మనసుతో మంచి చేద్దామని ఆలోచించినప్పుడు అది మరింత మందికి వెలుగునిస్తుందని మీరు చూశారు. ఈరోజు గేట్లు, సీట్లు ఇవన్నీ మాకు కాదు, మాకు బాధ్యత. వాళ్ళు ఏమనుకున్నా ఏమైనా అది 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక భాష, అది మా భాష బాధ్యత. మా భాష రేపటి తరానికి ఒక మంచి రాజకీయాన్ని అందించాలి, భవిష్యత్తుని అందించాలి. అంటే ఇప్పటి వరకు రాష్ట్రం 5 ఏళ్లలో అప్పుల పాలు అయిపోయింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? ప్రజలకు ఎట్లాంటి కార్యక్రమం? ఇంకా టైం ఉంది. మేము చెప్పిన ప్రతి ఒక్కటి మేము 5 సంవత్సరాలు మేము ఏదైతే మాట్లాడామో వాటన్నిటికీ కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఇది మొత్తంగా జనసేన నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి ఇక్కడ నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్ చంటితో మన RTV మంగళగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.